తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో రకరకాల వివాదాలు నడిచాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి సీటు విషయంలో సైతం టీడీపీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కీలకమైన అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని వదులుకోవడం టీడీపీకి ఇష్టం లేదు. అయితే పవన్ కోరిక మేరకు నాగబాబుకు ఆ సీటును కేటాయించారు. చాలా సీట్ల విషయంలో చంద్రబాబు అభ్యంతరాల మేరకు పవన్ వదులుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ విషయంలో కూడా ఇటువంటి వివాదమే నెలకొంది. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అదే సీటును జనసేన కీలక నేత కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. ఆయన పేరును జనసేన సమావేశంలో పవన్ ప్రకటించారు కూడా. అయితే బుచ్చయ్య చౌదరి పట్టుదలకు వెళ్లడంతో చంద్రబాబు పవన్ ను ఆశ్రయించారు. దీంతో దుర్గేష్ కు నిడదవోలు వెళ్లాలని పవన్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నాగబాబు విషయంలో సైతం ఇదే జరిగిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఒత్తిడి మేరకు పవన్ నాగబాబును తప్పించినట్లు తెలుస్తోంది. వేరే నియోజకవర్గానికి పంపించినట్లు టాక్ నడుస్తోంది. అయితే జనసేన అభ్యర్థుల ఎంపిక, పవన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పొత్తులో భాగంగా వచ్చిందే తక్కువ సీట్లని, అవి కూడా టీడీపీ కోరిక మేరకు వదులుకుంటే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేనకు సంబంధించి కీలక నేతల్లో ఒక నాదెండ్ల మనోహర్ కి సీటు ఖరారైంది. అటు నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేస్తారని జన సైనికులు సంతోషించారు. కానీ టీడీపీ నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తప్పించారని ప్రచారం జరుగుతూ ఉండడంతో జనసేనలో గందరగోళం నెలకొంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తరచూ అభ్యర్థుల మార్పుతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధినేత తీరుపై వాపోతున్నారు. ఇలా అయితే ఓట్ల బదలాయింపు కూటమికి సక్రమంగా జరగదని తేల్చి చెబుతున్నారు. జనసేన సీట్లపై స్పష్టత ఉండాలని కోరుకుంటున్నారు.